Part in the fourth point is ప్రాక్టికల్ అప్లికబిలిటీ. ప్రాక్టికల్ అప్లికబిలిటీ అంటే అనుకూల పరిస్థితులు. ఎటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి? అంటే మీ ఫ్యామిలీ యాస్ ఎ స్టూడెంట్ మీకు ఏ పరిస్థితులు ఉండవు గానీ, ఫ్యామిలీ మీ పేరెంట్స్ యొక్క పరిస్థితులు ఏమిటి? దీన్ని ఏమనొచ్చు మనం అంటే, దీనిలో మనకు మళ్ళీ 4 సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఈఈఏఆర్ ఎకనామిక్ సిట్యుయేషన్. ఓకే. ఎకనామిక్ సిట్యుయేషన్. సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, అకాడమిక్ పర్ఫార్మెన్స్. దెన్ ద fourth one is reservation. EEAR. ER. Okay. So first one is within this ER, ER, EEAR, ER. First one is economic situation. Check your family can afford your fees or not. If you want to do some aeronautical engineering, okay, మరి మీ ఫ్యామిలీ అంత అమౌంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా? లేదు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో బీటెక్ చేయాలని చూస్తున్నారు పెద్ద కాలేజ్‌లో. మీకు మీ ఫ్యామిలీ వాళ్ళు అంత అంటే ఒక 10,00,000, 20,00,000 ఖర్చవుతుందనుకుందాం ఎగ్జాంపుల్. మరి ఆ 10,00,000, 20,00,000 మీ ఫ్యామిలీ వాళ్ళు పెట్టేటువంటి అవకాశం, మీ పేరెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉందా? అది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ ఎవరైనా ఆహ్, ఏంది మేనేజ్మెంట్ కోటా అని ఏదో ఉంటుంది. కేటగరీ సి అనుకుంటా. సో, కేటగరీ సిలో మీకు ఎంబీబీఎస్ రాలేదు. కేటగరీ ఏలో రాలేదు. కేటగరీ బిలో రాలేదు. మరి సిలో చేద్దాం అనుకున్నప్పుడు కోట్లతోటి కూడినటువంటి వ్యవహారం. మీరు ఎంబీబీసీ చేయాలని ఉంది. ఫస్ట్‌ది ఉంది మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఆప్టిట్యూడ్ ఉంది. థర్డ్ వన్ ఈజ్ మీ పర్సనాలిటీ కూడా ఉంది మీకు. అంటే డాక్టర్ కోర్స్ చేయాలనేటువంటి ఎటువంటి భయం లేకుండా ఉన్నారు. కానీ ఇది డబ్బులున్నాయా మరి? మీకు ఈ ఏ కేటగరీ, బి కేటగరీ రానప్పుడు ఐయామ్ సేయింగ్ దట్ రైట్. సో, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరది. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో తర్వాత లేదు మరి ఇక్కడ ఇండియాలో లేనప్పుడు కొంతమంది ఫారిన్‌కెళ్తున్నారు. ఫిలిప్పీన్స్ గాని, అంతకుముందు ఉక్రెయిన్‌కెళ్ళేవారు. తర్వాత కొన్ని యూరోపియన్ కంట్రీస్ గూడా ఉన్నాయి. సో, అక్కడ ఆడికెళ్తున్నారు. ఓకే. సో, మరి అక్కడికేమన్నా వెళ్ళడానికి అవకాశం కానీ అప్పుడు ఖర్చే కావాలి. అంటే ఇండియాలో అయ్యేంత ఖర్చు కాదు గానీ, ఆడ ఖర్చవుతుంది. తర్వాత అదయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇండియాలో కోర్స్ రాయాలి. ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలి. రకరకాల సమస్యలు దాని రిలేటెడ్ దానికున్నాయి. బట్ అమౌంట్ తక్కువవుతుంది కంపేర్ టు ఇండియా ఇన్ సి కేటగరీ. తర్వాత ఇంజినీరింగ్ కోర్సెస్ పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కోర్సులు చేయాలనుకుంటున్నారా? మేనేజ్‌మెంట్ కోర్సెస్ పెద్ద పెద్ద మేనేజ్‌మెంట్ కోర్సులు చేయాలంటే కూడా అదొకటి. రైట్. సీఏ, చార్టర్డ్ అకౌంటెంట్ చేద్దామనుకుంటున్నారా? ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది కూడా. పైలట్ కోర్స్ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఓకే. తర్వాత నావెల్ మర్చంటైజ్. నావెల్ మర్చంటైజ్ అంటే నా షిప్‌లోనే ఒక 3 మంత్స్ ఎళ్ళిపోతారు. షిప్‌తో పాటు ఎళ్ళిపోతారు. షిప్‌తో పాటొస్తారు. ఒక 6 మంత్స్ జాబ్ చేస్తారు. 6 మంత్స్ ఇంటి దగ్గరే ఉంటారు. సో, అవి గూడా కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది ఫీజు. దాంతో పాటు అవన్నీ అన్ని కాలేజీల్లో ఆ కోర్సులు ఉండవు మనకు. ఫేమస్ కాలేజీలో ఉంటాయి. ఆ ఫేమస్ కాలేజీలో గూడా ఫీజ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఫేమస్ కాలేజ్ కాకున్నా కొన్ని కాలేజీలో ఉంటాయి. కానీ ఫీజ్ ఎక్కువగా ఉంటుందింక. సో, అంటే అఫోర్డబిలిటీ ఎంతలా ఉంది? ఈవెన్ అస్ట్రోనాట్ మీరు కంప్లీట్ ఒక రోదసీ యాత్రికుల్లాగా తయారవ్వడం చూస్తున్నారు. ఓకే. సునీత విలియమ్స్ లాగా. ఈ మధ్య వచ్చినటువంటి రాహుల్ శుక్లా ఆయనలాగా. మరి దానికి తగ్గట్టుగా మీకు అమౌంట్ ఉందా? ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి అమౌంట్ ఉందా? సో, ఇవన్నీ గూడా మనకి ఎకనామిక్ సిట్యుయేషన్ కిందొస్తుంది. తర్వాత ఆఫ్‌కోర్స్ మేబీ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ వి హావ్ ద ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్. కానీ ఆ ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ గూడా అంటే మీకు ఏ సీట్ వచ్చినా గూడా బీటెక్‌లో చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ ఈస్ రెడీ టు పే. బట్ అది గూడా ఎంత 100% ఫీ వచ్చేది కేవలం 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. అంటే మెరిట్‌తో కంబైన్ చేస్తారు దాన్ని. ఎవరు పడితే వారికి ఫీజ్ ఇవ్వకుండా కొంత లిమిటేషన్ పెట్టారు దానికి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి దానిలో కూడా ఒక లాజిక్ ఉంది. అందరికి 1,00,000 ర్యాంక్ వచ్చినోళ్ళకి కూడా ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇస్తే, దానికో అర్థం, పరమార్థం ఉండాలి గదా! మరి. ఫీజ్ రియంబర్స్‌మెంట్ అందరికిస్తే, వాళ్ళు చేరిన తర్వాత మరి నెట్టుకొస్తారా లేదా ఎట్లా తెలుస్తది? అందుకని దానికొక క్రైటీరియా పెట్టారు. నిజానికైతే ఫీజ్ రియంబర్స్‌మెంట్ లేకముందు కేవలం గవర్నమెంట్ కాలేజీలో, యూనివర్సిటీలో వచ్చినటువంటి వాళ్ళకే ఫీజు తక్కువగా ఉండేది. 5,000, 10,000 అట్లా ఉండేది. సో, అది గవర్నమెంట్ స్కాలర్‌షిప్ పే ఇచ్చేది. పేరెంట్స్ ఆల్స్ కూడా కొంతవరకు పే చేసేవాళ్ళు. ఆ తక్కువ అమౌంట్ గవర్నమెంట్‌లో కాబట్టి. కానీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్‌లో గూడా అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా గూడా
వాళ్ళు పేదరికంలో ఉన్నందుకు వాళ్ళకి ఎటువంటి నష్టం జరగద్దు. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఫ్యామిలీస్‌లో అప్‌లిఫ్ట్ అవుతాయి. వాళ్ళు మంచి మంచి జాబ్ చేస్తారు ఫ్యూచర్‌లో అన్న ఉద్దేశ్యం కొద్దీ ఈ ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌ని పెట్టారు. దీని ద్వారా లాభం ఉందా? నష్టం ఉందా? అనేది దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టూడెంట్ పర్స్పెక్టివ్ వాళ్ళకి మంచి జరిగింది. పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ వెర్షన్ ఇస్ దేర్. ఐ నో దట్ వన్. బట్ జస్ట్ లిమిటెడ్ టు ఫర్ దిస్ కెరీర్ గైడెన్స్ సైడ్. వాళ్ళు మంచిగా అంటే డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క కలలు నిర్వీర్యం కావద్దు. వాళ్ళు చదువుకోవాలి. మంచి జాబ్ చేయాలి ఫ్యూచర్‌లో అనే ఉద్దేశ్యం కొద్దీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఈ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అట్‌లీస్ట్ ప్రైవేట్ కాలేజ్‌లో చేరినా కూడా వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసి, జాబ్ చేసి వాళ్ళ వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి, వాళ్ళ కెరీర్‌ని మలుచుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఇది. అంతకుముందు లేకుండే ఇది. ఓకే. సో, అంటే తెలంగాణ గాని, ఆంధ్రాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంత కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళకి ఈ ప్రాక్టికల్ అప్లికేబిలిటీలో ఎకనామిక్ సమస్య అనేది సమస్యనే కాదు. డబ్బు లేకపోవడం సమస్యనే కాదు. వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఎవరైనా గూడా ఆ రిజర్వేషన్ కేటగిరీలో రకరకాల రిజర్వేషన్లున్నాయి. ఆ రకరకాల రిజర్వేషన్‌లో మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి ఆహ్, సీట్ గ్యారంటీ. సో, దాని గురించి పెద్ద బాధపడాల్సిన అయినప్పటికీ కొన్ని కొన్ని కోర్సులు మీరనుకున్న కాలేజ్‌లో రాకపోవచ్చు. అప్పుడైనా బయటికెళ్ళాలి, వేరే కంట్రీ, వేరే స్టేట్‌కెళ్ళాలన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు. అయినా గూడా కొన్ని ఇప్పుడు అంబేద్కర్ స్కాలర్‌షిప్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ ఉంది. బయట కంట్రీలో జాబ్ చేస్తా ఏమన్నా కోర్స్ చేస్తామంటే గూడా ముందుగా అప్లై చేసుకొని వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు గూడా ఇస్తున్నారు. వాళ్ళ యొక్క క్రెడెన్షియల్, వాళ్ళ యొక్క మార్క్స్‌ని బట్టి ఇస్తున్నారు. సో, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇనిషియేటివ్. అందరికీ రాకపోవచ్చు. కొంతమందికి అట్‌లీస్ట్ 5% స్టూడెంట్స్ కన్నా న్యాయం జరుగుతుంది. 10% స్టూడెంట్స్‌కి న్యాయం జరుగుతుంది గదా! అంటే వితిన్ మెరిట్, వితిన్ ద రిజర్వేషన్ కేటగరీ, వితిన్ ద రిజర్వేషన్ కేటగరీ దేర్ ఈస్ సమ్ మెరిట్ క్రైటీరియా ఈస్ దేర్. ఓకే. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో, యూ డోంట్ వర్రీ అబౌట్ ద మనీ. రైట్. ఫోకస్ ఆన్ ద నౌ-ఎ-డేస్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో గివింగ్ సమ్ ఎడ్యుకేషనల్ లోన్స్. ఈ రోజుల్లో బ్యాంకులు కూడా లోన్ ఇస్తున్నాయి. ఐఐటీ గాని, ఐఐఎంలో ఏమైనా సీట్ వస్తే బ్యాంక్స్ ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ గివింగ్ సమ్ లోన్స్. ఎందుకంటే అక్కడ ఫీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫీ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు అఫోర్డ్‌గా చేయలేకపోతున్నారు. అందువల్ల బ్యాంక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు జాబ్ చేసిన తర్వాత స్టార్టింగ్ అగ్రీమెంట్ ఉంటది. అగ్రీమెంట్ ప్రకారం దే కెన్ రీపే. స్టూడెంట్ కెన్ రీపే వన్స్ యూ గెట్ ద జాబ్. చూడండి. అంటే పేరెంట్స్‌కు ఎటువంటి సంబంధం లేకుండా రకరకాల కొత్తగా వచ్చినటువంటి అవకాశాలు ఈ రకంగా ఉన్నాయి. ఓకే. బ్యాంకింగ్ సెక్టార్‌లో. ఫర్ ద సెకండ్ వన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. ఫస్ట్ ఈ ఈస్ ద ఎకనామిక్. సెకండ్ ఈ ఈస్ ద ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా ఆర్ రీజన్. చెక్ వెదర్ గుడ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా ఆర్ నాట్. ఉదాహరణకి ఆదిలాబాద్‌లో పుట్టినటువంటి వ్యక్తి 10థ్ ఇంటర్ చదివిన వ్యక్తి ఇంజినీరింగ్ కోర్స్ చేయాలంటే మంచి కాలేజీలు లేకపోవచ్చు. ఒకటో రెండో ఉండొచ్చు. కానీ ఎక్కువ అవకాశాలు లేవు. సో, దే హావ్ టు కమ్ టు హైదరాబాద్. అంటే వాళ్ళు షిఫ్ట్ కావడానికి మెంటల్‌గా, ఎకనామిక్‌గా రెడీ కావాలి. ఎకనామిక్ అంటే హాస్టల్‌లో ఉండాలి కాబట్టి. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్. లేదు మీరు పైలట్ కోర్స్ చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్‌లో కొన్ని ఒకటో కాలేజో, 2 కాలేజీలు ఉండొచ్చు. ప్రైవేట్ ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ స్టాండర్డ్ దానిలో కావాలి మీకు. సో, యూ కెన్ థింక్ అబౌట్ ముంబై ఆర్ ఢిల్లీ, metropolitan other cities. Then you have to think about together and think about to shift there and able to adjust yourself, staying away from your parents and away from your home state. హైదరాబాద్‌లో ఉంటే అటో ఇటో నెలకోసారి ఇంటికెళ్ళి రావచ్చు. కానీ ముంబైలో ఉన్నప్పుడు 5, 6 నెలలకోసారి ఇంటికి రావాల్సొస్తది. అదొక్కటే కాదు, డిఫరెంట్ కల్చర్ అక్కడ. ఆ వేరే సిటీలో మీరు కలిసి చదువుకోవడం అనేది డిఫరెంట్ కల్చర్. కల్చరల్ షాక్ ఉండొచ్చు. ఆ కల్చర్ అడ్జస్ట్ అయ్యేటువంటి శక్తి కావాలి. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. హిందీ ఆర్ ఇంగ్లీష్. సో, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. ఓకే. సో, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. చెక్ వెదర్ యువర్ ఇంట్రెస్టెడ్ కోర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా ఆర్ నాట్. ఈవెన్ ఎయిర్ హోస్టెస్ జాబ్ చేయాలంటే కొందరికి, ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్స్ ఉన్నాయా మరి మీ దగ్గర? హైదరాబాద్‌లో ఉన్నాయా? వరంగల్‌లో ఉన్నాయా? సో, ఇటువంటివన్నీ మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. రైట్. దెన్ సో, ఎయిర్ హోస్టెస్ లాంటి జాబ్స్ కూడా ఉండకపోవచ్చు. రైట్. ఈవెన్ కొంతమంది హైర్ ఎడ్యుకేషన్ యూఎస్ఏ గాని, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, సింగపూర్, ఓకే. డిఫరెంట్ అదర్ యూరోపియన్ కంట్రీస్ వెళ్తున్నారు. సో, వారందరికి గూడా ఈ ఇట్లా ఈ వేరే ఏంది మనకు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవడం వల్ల. ఈవెన్ చైనాలో గూడా ఎంబీబీఎస్ కోర్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో.
సో, ఇవన్నీ గూడా మనకి మ్యాటర్ అవుతాయి. తర్వాత డూయింగ్ ద జాబ్ ఎట్ డిస్టెన్స్ ప్లేస్ ఇవన్నీ చేయడం ఒకటి, తర్వాత చేసిన తర్వాత జాబ్ గూడా వస్తే ఎక్కడైతే కోర్స్ చేసిన తర్వాత జాబ్ వస్తదో ఆ ప్లేసెస్‌ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ రోజుల్లో ఫారిన్‌లో. అంటే ఎడ్యుకేషన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత జాబ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. సో, దే ఆర్ ప్రిఫరింగ్ ఆస్ట్రేలియా. ఆర్ కెనడాలో ఉంది. దే ఆర్ ప్రిఫరింగ్ కెనడా. అట్లా. కేవలం చదవడమే కాదు, చదవడంతో పాటుగా తర్వాత జాబ్ చేసేటువంటి అవకాశాలు ఏ కంట్రీలో ఎక్కువగా ఉన్నాయి అనేటివి చూసుకొని స్టూడెంట్స్ ఈ మధ్య కెరీర్‌ను దే ఆర్ డిసైడింగ్ దేర్ కోర్స్ ఆఫ్ స్టడీ. ఓకే. అండ్ ఏ కంట్రీలో చేస్తే బాగుంటదనేటువంటి విషయాలు కూడా చూస్తున్నాం. సో, ఇవి 2 ఈలు. దేంట్లో మనకి అనుకూల ప్రాక్టికల్ అప్లికేబిలిటీలో ఐఏపీలో పిలో ఇవి 2 ఎడ్యుకేషన్, ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. సో, ఆ రకంగా మనము రెడీ గావాలి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ మన దగ్గర లేవని జెప్పి స్టక్ గాకుండా నెక్స్ట్ ఏంటి? ఎక్కడ ఉన్నాయి? మరి దానికెంత ఖర్చవుతుంది? అంత డబ్బు ఉందా? లేదా? ఓకే. అంత డబ్బు మన ఫ్యామిలీలో పెట్టే అవకాశం ఉందా? లేదా? కొంతవరకు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ యూఎస్‌లోకెళ్ళి చదువుకోవడానికి మంచి ఎంఐటీలో గాని, తర్వాత కేంబ్రిడ్జ్‌లో గాని, లండన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదవడానికి డబ్బులిస్తుంది. కానీ మళ్ళీ అకామోడేషన్‌కి ఏం చేయాలి మనం? మన ఫ్యామిలీలో అంత డబ్బుందా? లేదా? లేదంటే దాన్ని పార్ట్ టైమ్ జాబ్ చేసుకోగలుగుతానా అక్కడ? ఫ్రెండ్స్ తోటి మాట్లాడడము, ఆల్రెడీ అక్కడ జాబ్ చేసే వాళ్ళతోటి ఎడ్యుకేషన్ చేసే వాళ్ళతోటి, కొలీగ్స్ తోటి మాట్లాడడము, మన సీనియర్స్ తోటి మాట్లాడడం ద్వారా మనకి ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. సో, ఎడ్యుకేషన్ కాంపోనెంట్ అండ్ education and economic components are over within this practical applicability. We will continue another video for another two components within the practical applicability.